హాయ్ గైస్, నేను మీ జాన్. మీరు చూస్తున్నారు ఇండియన్ పిచ్. సో నిన్న ఐపీఎల్ ఆప్షన్ కంప్లీట్ అయిపోయింది. ఈ ఆప్షన్లో ఏ టీం ఎట్లా పాల్గొన్నారు, ఏ టీం బెస్ట్ ప్లేయర్స్ని పిక్ చేసుకున్నారు, ఏ టీం వాళ్ళ టీంని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకున్నారు, ఏ టీం వీక్ ఉన్నది, ఏ టీంలో లూజ్గులు ఉన్నాయి, ఇవన్నీ డీప్గా డిస్కస్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ టీం సిఎస్కే గురించి చెప్పాలంటే వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న పర్సన్ని చాలా పొదుపుగా, చాలా బ్యాలెన్స్డ్గా ఖర్చు చేసుకున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు 5 కోట్ల కంటే ఎక్కువ ఇచ్చిన ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారు తెలుసా వీళ్ళ దగ్గర? ముగ్గురు. కేవలం ముగ్గురికి మాత్రమే 5 కోట్ల కంటే ఎక్కువ చెల్లించారు. అండ్ 10 కోట్ల కంటే ఎక్కువ చెల్లించిన ప్లేయర్లు ఒక్కడు కూడా లేడు. అట్లా ఖర్చు పెట్టుకున్నారు వీళ్ళు. అండ్ టీంని కూడా చాలా మంచిగా బిల్డ్ చేసుకున్నారు. చెప్తా వీళ్ళ దాంట్లో బెస్ట్ ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారంటే డివాన్ కాన్వాయ్, రచిన్ రవీంద్ర, త్రిపాఠి, రవిచంద్రన్ అశ్విన్, శామ్ కరన్, నాథన్ ఎల్లిస్ అండ్ అన్షుల్ కాంబోజ్ అండ్ నూర్ అహ్మద్ అండ్ ఇంకొకడు ఖలీల్ అహ్మద్. సో వీళ్ళు బెస్ట్ పిక్స్. అండ్ దీంట్లో కూడా వీళ్ళు ఎక్కువ ప్రైస్ చెల్లించింది స్పిన్ బౌలర్స్కి ఎక్కువ ప్రైస్ చెల్లించారు. వాళ్ళు ఎవరెవరు అంటే అశ్విన్కి 9.75 ఇచ్చారు, ఖలీల్ అహ్మద్కి 10 crores ఇచ్చారు. సో వీళ్ళ బ్యాటింగ్ పికప్స్ కూడా చాలా బాగున్నాయి. ఎవరెవరు అంటే డివాన్ కాన్వాయ్, రచిన్ రవీంద్ర, త్రిపాఠి అండ్ శామ్ కరన్. ఇందులో డివాన్ కాన్వాయ్ ఒక్కనికే 6.25 CR ఇచ్చారు. అండ్ మిగతా ముగ్గురు చాలా తక్కువగా దొరికారు. అండ్ వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ పాత టీంనే గ్రాప్ చేద్దామని చూసుకున్నారు, కానీ అది సాధ్యం మొత్తం మ్యాక్సిమం కాలేదు, కానీ అయినంత వరకు మంచిగా గ్రాప్ చేసుకున్నారు. సో బీసీసీఐ ఇచ్చిన రూల్స్ ప్రకారం ఏంటిదంటే ఒక్క టీము మ్యాక్సిమం 25 ప్లేయర్స్ వరకు కొనుక్కోవచ్చు అండ్ మినిమం 14 ప్లేయర్స్. అయితే మన సిఎస్కే వాళ్ళు 25 out of 25 ప్లేయర్స్ని పర్చేజ్ చేసింది. అందులో 9 బెస్ట్ పిక్స్ ఉన్నాయి. ఏంది రిటెన్షన్స్ కాకనే 9 మంది బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు వీళ్ళు ఆక్షన్లో కొనుక్కున్న వాళ్ళు. అది కూడా చాలా అగ్గువగా కొనుక్కున్నారు, మంచిగా పాల్గొన్నారు వీళ్ళు ఆక్షన్స్లో. సో వీళ్ళ టీం మొత్తాన్ని ఒకసారి స్క్రీన్ మీద వేస్తా చూడండి. సో నెక్స్ట్ డీసీ గురించి మాట్లాడుకోం. డీసీ కంటే ముందు ఈ గుండుమామ గురించి మాట్లాడతాం. ఈయన ఏం చేసినంటే ప్రతి టీం నాగం పట్టించిండు, ప్రతి ప్లేయర్ని చాలా ఎక్స్పెన్సివ్ తీసుకుపోయాడు, వేరే టీంకి కట్టబెట్టిండు. ఈయన మాత్రం మంచి మంచి ప్లేయర్స్ని చాలా తక్కువకే తీసుకుపోయాడు. సో వీళ్ళ టాపిక్స్ ఎట్లున్నాయంటే స్టార్క్, కేఎల్ రాహుల్, హ్యారీ బ్రూక్, జేక్ ఫ్రేజర్ మెక్గార్క్, టి నటరాజన్, అశుతోష్ శర్మ, మోహిత్ శర్మ, డూప్లెసిస్, ముఖేష్ కుమార్. ఈ ముఖేష్ కుమార్ని ఆర్టీఎం ద్వారా తీసుకున్నారు మళ్ళీ వీళ్ళే. సో ఇట్లున్నాయి వీళ్ళ టాపిక్స్. ఈ టాపిక్స్లో ఇటు బ్యాట్స్మెన్స్ ఉన్నారు మంచిగా, బౌలర్స్ కూడా మస్తు ఉన్నారు, పర్ఫెక్ట్గా ఉన్నారు. ఈ బౌలర్స్లలో ఎక్కువ ఫాస్ట్ బౌలర్సే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ రిటెన్షన్స్లో ఆల్రెడీ స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి ఈ ఫాస్ట్ బౌలర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకున్నారు. సో మొత్తం పర్ఫెక్ట్గా బిల్డ్ చేశారు ఈ టీంని. సో ఈ టాపిక్స్లో హైయెస్ట్ పేడ్ ప్లేయర్స్ ఎవరు అంటే మన కేఎల్ రాహుల్ 14 CR మాత్రమే ఇచ్చి కేఎల్ రాహుల్ తీసుకుపోయారు. స్టార్క్కి 11.7 CR ఇచ్చారు, టి నటరాజన్కి 10.75 CR ఇచ్చారు అండ్ జేక్ ఫ్రేజర్ మెక్గార్కి 9 CR ఇచ్చి తీసుకున్నారు. సో చూసిరా మన గుండు మామ శ్రేయస్ అయ్యర్ని, రిషబ్ పంత్ని 26-27 కోట్లకు వేరే టీంలకు కట్టబెట్టి ఈయన మాత్రం కేఎల్ రాహుల్ని 14 CRకి తెచ్చుకున్నాడు. అట్లున్నది ఈయన తెలివి. సో మొత్తం మీద డీసీ టీం అయితే చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అయిపోయింది, చాలా గట్టి పోటీ ఇవ్వబోతుందని అర్థమవుతుంది. చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ జీటీ టీం విషయానికి వస్తే ఈ ఆప్షన్లో జీటీ టీం అంత స్పెషల్గా ఏం చేయలేదు, కానీ ఒక పని చేసింది. మిగతా టీమ్స్ ఏం చేయలేని పని ఒకటి చేసింది. ఏంటంటే ఒక ఫారెన్ ప్లేయర్కి 15.75 CR ఇచ్చి కొనుక్కున్న ఏకైక టీము జీటీ మాత్రమే. అంటే రిటెన్షన్స్లో ఇచ్చిరు 18 కోట్లు ఇచ్చారు, 20 కోట్లు ఇచ్చారు, కానీ ఈ ఆప్షన్లో మాత్రం 15 కోట్లు ఇచ్చి కొనుక్కున్న ఏకైక ఫారెన్ ప్లేయరు ఈ జాస్ బట్లర్ ఒకటే, జీటీ టీం ఒకటే. సో ఓకే, వీళ్ళు తీసుకున్న టాప్ పిక్స్ ఒకసారి చూసుకుంటే జాస్ బట్లర్, కగిసో రబాడా, సిరాజు, ప్రసిద్ధ్ కృష్ణ, మైపాల్ లోమ్రార్, గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్ అండ్ గెరాల్డ్ కోయిజీ. వీళ్ళందరూ టాప్ పిక్స్ ఉన్నారు. సో ఇందులో హైయెస్ట్గా స్పెండ్ చేసింది ఎవరి మీద అంటే జాస్ బట్లర్కి 15.75 CR ఇచ్చారు, రబాడాకి 10.75 ఇచ్చారు అండ్ ప్రసిద్ధ్ కృష్ణకి 9.5 CR ఇచ్చారు అండ్ మన సిరాజ్ బాయ్కి 12.25 CR ఇచ్చి కొనుక్కున్నారు. మిగతా అంతా యంగ్ ప్లేయర్స్ పైన పెట్టేశారు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ గ్లెన్ ఫిలిప్స్ వీళ్ళకి 2 CRకే వచ్చేసాడు. సో వీళ్ళు ఓవరాల్గా స్పెండ్ చేసిన దాన్ని బట్టి చూస్తే వీళ్ళు ఎక్కువగా ఫాస్ట్ బౌలర్స్ మీద ఎక్కువ స్పెండ్ చేసారు. మన సిరాజ్కి కానీ, ప్రసిద్ధ్ కృష్ణకి కానీ అండ్ ఇంకో కగిసో రబాడాకి. ఎందుకంటే వీళ్ళ రిటెన్షన్స్లో ఆల్రెడీ రషీద్ ఖాన్, తెవాటి అనే స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి ఎక్కువ ఇప్పుడు ఫాస్ట్ బౌలర్స్ మీద ఎక్కువ స్పెండ్ చేసారు. ఇంకొకటి ఏంటంటే మన ఇషాంత్ శర్మ 75 lakhsకి వీళ్ళే కొనుక్కున్నారు. ఇషాంత్ శర్మ కూడా ఇందులోనే ఉన్నాడు. సో ఓవరాల్గా చూస్తే వీళ్ళు కూడా స్ట్రాంగ్ టీమే బిల్డ్ చేసారు. వీళ్ళ టీం కూడా మంచిగా ఉన్నది, గట్టి పోటీ ఇవ్వబోతుంది. వీళ్ళ టీం మొత్తాన్ని స్క్రీన్ మీద వేస్తా చూడండి ఒకసారి ఎట్లుందో. నెక్స్ట్ కేకేఆర్ విషయానికి వస్తా. ఒకసారి స్క్రీన్ మీద కేకేఆర్ రిటైన్డ్ ప్లేయర్స్ని వేసాం చూడండి. సో వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ, ఆండ్రే రసెల్, హర్షిత్ రాణా, రమన్దీప్, రింకు సింగ్.
సో ఈ పాత కాంబినేషన్ మొత్తం అట్లనే ఉన్నది. ఇందులో ఒక్క కాంబినేషన్ ఒక్కడు మిస్ అయ్యాడని వెంకటేష్ అయ్యారు, ఈయన ఒక్కడు మిస్ అయ్యాడని మొత్తం ఎంత దాకా అయినా పోయారు వీళ్ళు. 23.75 కోట్లు ఇచ్చి వెంకటేష్ అయ్యర్ని కొనుక్కున్నారు వీళ్ళు. ఎందుకంటే ఈ కాంబినేషన్ని పోనీవద్దని చెప్పి ఎంత దాకైనా వదలకుండా వెంకటేష్ అయ్యర్ కోసం వాడిరు వీళ్ళు. సో ఈ వెంకటేష్ అయ్యర్ కాకుండా వీళ్ళ టాప్ పిక్స్ ఎవరెవరు ఉన్నారంటే డీకాకు, గుర్బాజు, రోమన్ పాహ్లు, రహానే, నోకియా అండ్ మోయిన్ అలీ. సో ఈ 5 టాప్ పిక్స్ ఉన్నారు. సో ఈ 5 అండ్ రిటెన్షన్లో ఉన్న వాళ్ళని పోలిస్తే ఏమవుతుందంటే అక్కడ బ్యాట్స్మెన్స్ ఉన్నారు, వీళ్ళు కూడా బ్యాట్స్మెన్స్ అయిపోయారు. అండ్ స్పిన్నర్స్ ఉన్నారు రిటెన్షన్లో. ఇక్కడ ఎవరు మిస్ అయ్యారంటే ఫాస్ట్ బౌలర్స్ మిస్ అయ్యారు. సో ఫాస్ట్ బౌలర్ సెక్షన్ కోసం వీళ్ళు నోకియా మీద అండ్ ఇంకొక ఆస్ట్రేలియన్ ప్లేయర్ ఎవరైనా స్పెన్సర్ జాన్సన్ కూడా తీసుకున్నారు. ఈయనకి 2.8 CR ఇచ్చి తీసుకున్నారు. సో ఈ ఫాస్ట్ బౌలింగ్ కోసం వీళ్ళ మీదనే బాగా ఆధారపడే ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళకి. సో మొత్తం మీద ఏంటంటే వీళ్ళ పాత టీం ఏదైతుందో ఇప్పుడు కూడా అదే టీం మెయింటైన్ చేసారు, ఒక శ్రేయస్ అయ్యర్ తప్ప. సో వీళ్ళు ఎట్లయినా డిఫెండింగ్ ఛాంపియన్సే కాబట్టి అప్పుడు కూడా వీళ్ళు ఇదే టీం కాబట్టి సో ఇప్పుడు ఈ కేకేఆర్ టీము ప్రతి టీంకి టఫ్ ఫైట్ ఇవ్వబోతుంది. సో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన మనీష్ అన్న మళ్ళీ కేకేఆర్కి వెళ్ళిపోయాడు. ఎన్నో టీంలు తిరిగాడు, ఏ టీంలో సరిగాలే, మళ్ళీ తన హోమ్ టీంకి వచ్చేసాడు. సో చూద్దాం ఈసారి ఆ హోమ్ టీంకి కప్పు కొట్టుకొస్తాడో ఏం చేస్తాడో, అలా తప్ప ఇంకేం ఆడాడు ఆయన. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు 25 ప్లేయర్స్కి 21 ప్లేయర్స్ని పర్చేజ్ చేశారు. వీళ్ళ టీం మొత్తాన్ని నేను ఇట్లా స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ఎల్ఎస్జీ టీం విషయానికి వస్తే వీళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ గురించి చెప్తా ఒకసారి చూడండి. ఫస్ట్ పురాను, మోసిన్ ఖాన్, బిష్నోయ్, మయాంక్ యాదవ్, ఆయుష్ బాడోని. సో ఈ అన్ని ఐపీఎల్ టీం రిటెన్షన్స్లల్లో వరస్ట్గా రిటెన్షన్ చేసుకున్న టీం అంటే ఇదే. వీళ్ళందరినీ రిటైన్ చేసుకోకుండా వీళ్ళందరిని వదిలేసి ఒక పురాన్ కానీ పెట్టుకొని పెద్ద పర్స్తోటి ఆక్షన్లోకి వచ్చుంటే వీళ్ళ టీం మస్తు బిల్డ్ అయ్యేది. వీళ్ళు పిక్ చేసిన కొన్ని టాప్ పిక్స్ ఏంటి అంటే మిల్లరు, మార్క్రమ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, షబాజ్ అహ్మద్, అంతే ఈ 5. అండ్ ఆవేష్ ఖాన్ని కూడా 9.7 CR ఇచ్చి తీసుకున్నారు, కానీ ఆయన మీద అయితే నాకు నమ్మకం లేదు. కానీ వీళ్ళైతే చాలా ఎక్కువ రేటు తీసుకున్నారు. సో ఈ 5 టాప్ పిక్స్ అనిపిస్తున్నారు నాకు. సో వీళ్ళ దాంట్లో ఎక్కువ పైసలు ఇచ్చే మాత్రం మన రిషబ్ పంత్కి అండ్ ఆవేష్ ఖాన్కి. అయితే మన రిషబ్ పంత్ ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ పేయింగ్ క్రికెటర్గా ఒక రికార్డ్ క్రియేట్ చేసిండు. 27 CR ఇచ్చి ఎల్ఐజీ వాళ్ళు కొనుక్కున్నారు. మళ్ళీ అంతా ఏమో మనకు తర్వాత మాట్లాడుకుందాం కానీ. సో ఈ ఆవేష్ ఖాన్కి 9.75 CR ఇచ్చిండు అతని తర్వాత. అంతే ఈ వీళ్ళ తర్వాత మిగతా వాళ్ళందరూ చాలా తక్కువకే కొనుక్కున్నారు, మంచిగా వాళ్ళకి తగ్గట్టు తక్కువకే వచ్చారు వాళ్ళు కూడా. సో ఈ టాప్ పిక్స్ కూడా చూసుకుంటే ఈ టాప్ పిక్స్లో మొత్తం ఫారెన్ ప్లేయర్సే ఉన్నారు. సో వీళ్ళు ప్రతి మ్యాచ్కి ప్లేయింగ్ 11 తీసుకుందామంటే వీళ్ళకి ప్రతిసారి ఒకరిని తీసుకుంటే ఒకరిని కూర్చోబెట్టాల్సి వస్తుంది, అంత ఆగమాగం అవుతుంది. మన రిషబ్ పంత్ని క్యాప్టెన్ పెడితే మాత్రం రిషబ్ పంత్ పని అయిపోతుంది. ప్రతిసారి ఒక టాస్క్ అవుతుంది ఆయనకి. ఈ ఓనర్ తోటి ఎట్లా చేస్తాడో మరి చూద్దాం. సో వీళ్ళ పర్స్ మొత్తం రిషబ్ పంత్ ఖాళీ చేయడంతో వీళ్ళు కూడా 25 మందికి 21 మందినే కొనుక్కున్నారు. సో వీళ్ళ టీం మొత్తాన్ని ఇట్లా స్క్రీన్ మీద వేసా చూడండి. నెక్స్ట్ ముంబై టీం విషయానికి వద్దాం. ముంబై టీం విషయానికి వస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉండే. ఎందుకంటే వీళ్ళు రిటెన్షన్స్లోనే 75 నుంచి 76 కోట్లు రిటెన్షన్స్లో పెట్టడం వల్ల వీళ్ళ దగ్గర పర్స్ లేకపోవడం వల్ల వీళ్ళు అసలు సరిగా పార్టిసిపేటే చేయలేదు ఆక్షన్లో. సో అయినా కానీ వీళ్ళు కొంతమంది టాప్ పిక్స్ని తీసుకున్నారు. ఎవరెవరు అంటే ట్రెంట్ బోల్ట్, నమన్ ధీర్, దీపక్ చాహర్, విల్ జాక్స్, మిచెల్ శాంతనర్ అండ్ రిష్ తాప్లే, అర్జున్ టెండూల్కర్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సో వీళ్ళు ఎవరికి ఎక్కువ పైసలు ఇచ్చారు అంటే వీళ్ళ దగ్గర అసలు పర్సే లేకుండా కానీ ఇద్దరికి ఎక్కువ పైసలు ఇచ్చి కొనుక్కున్నారు. ఎవరెవరు అంటే మన ట్రెంట్ బోల్ట్కి 12.5 CR ఇచ్చారు అండ్ మన దీపక్ చాహర్కి 9.25 CR ఇచ్చి కొనుక్కున్నారు. సో వీళ్ళ టీం మొత్తాన్ని రిటెన్షన్ టీంని ఈ ఆక్షన్లో తీసుకున్న టీం మొత్తాన్ని చూస్తే వీళ్ళకి ఒక సరైన ఓపెనర్ లేడు. మన రోహిత్ శర్మతో పాటు ఎవరు ఓపెనింగ్ చేయాలి, ఆయన సరిగా లేడు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు తీసుకున్న ప్లేయర్స్ మొత్తం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఉన్నారు. ఆ ఫస్ట్ డౌన్ సెకండ్ డౌన్లో ఓలాడతారో ఎవరు తీసుకుంటారో మరి. సో మొత్తం ఇక రిటెన్షన్ ప్లేయర్ల మీద ఆధారపడి ముంబై ఆడబోతుంది ఈసారి. వాళ్ళ ఓవర్ హ్యాండ్ ఇచ్చినా ముంబై సరిగా లేదు. మన ముంబై టీము వాళ్ళ దగ్గర పర్స్ లేకున్నా కానీ 23 ప్లేయర్స్ని కొనుక్కున్నారు. వాళ్ళు ఎవరెవరో స్క్రీన్ మీద వేసా చూడండి. నెక్స్ట్ పంజాబ్ టీం దగ్గరకు వద్దాం. వీళ్ళు హైయెస్ట్ ఎవర్ పర్స్ తోటి 110 కోట్లతోటి ఆక్షన్లోకి వచ్చారు. సో వీళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ఒకటిసారి చెప్తా చూడండి. శశాంక్ సింగ్ 5.5 CR, ప్రభ్ సిమ్రన్ సింగ్ 4 CR, అంతే. వీళ్ళిద్దరినే రిటెన్షన్ చేసుకొని
ఆక్షన్లోకి వచ్చారు. ఆక్షన్లోకి వచ్చి వీళ్ళ మెయిన్ ఏమైంది, ఒక క్యాప్టెన్ తీసుకోవాలి. వీళ్ళకి సరైన క్యాప్టెన్ లేకుండే ఇంతసేపు, ఒక క్యాప్టెన్ తీసుకోవాలి. సో శ్రేయస్ అయ్యర్ని 26.75 దాకా ఆగకుండా పాడి వీళ్ళు దక్కించుకున్నారు. అదే హైయెస్ట్ ఎవర్ అనుకున్నాం, కానీ దాని తర్వాత రిషబ్ పంత్ వచ్చిండు, అది వేరే విషయం అనుకోండి. సో వీళ్ళు మంచి మంచి ప్లేయర్లను తీసుకున్నారు, వాళ్ళకి మంచి రెమ్యునరేషన్ కూడా ఇచ్చారు. సో వీళ్ళు తీసుకున్న టాప్ పిక్స్ ఏందో చెప్తా చూడండి. ఫస్ట్ది హర్షదీప్ 18 CR, చాహల్ 18 CR, స్టోయినిస్, మ్యాక్స్వెల్, శ్రేయస్ అయ్యర్, నేహల్ వదేరా, హర్ప్రీత్ బ్రార్, మార్కో ఎన్సన్, లాకీ ఫెర్గుసన్, ఒమర్జాయ్. సో ఇవి టాప్ పిక్స్ వీళ్ళు తీసుకున్న ప్లేయర్స్లల్లా. సో ఇందులో దాదాపు 36 కోట్లు ఇద్దరు బౌలర్స్కే పెట్టారు, ఒక ఫాస్ట్ బౌలర్కి, ఒక స్పిన్ బౌలర్కి, మన హర్షదీప్ అండ్ చాహల్కి. సో ఇందులో మంచి బ్యాట్స్మెన్స్ ఎవరు అంటే మన శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్, ప్రభ్సిమ్రన్ సింగ్, ఒమర్జాయ్, స్టోయినిస్, మ్యాక్స్వెల్. అండ్ బౌలర్స్ దగ్గరికి వస్తే హర్షదీప్, ఫెర్గుసన్, ఎన్సన్, వీళ్ళు ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్. అండ్ మన చాహల్ ఒకడు స్పిన్ వేస్తాడు. సో ఈయనకి ఇంకొక స్పిన్నర్ కావాలి. ఈ ఇంకొక స్పిన్నర్ స్పేస్ని మన యంగ్ ప్లేయర్స్ నుంచి ఎవరైనా ఒకరు భర్తీ చేస్తే వీళ్ళ టీం మంచిగా ఉంటుంది. అండ్ అయినా కానీ వీళ్ళు ఇంత మంచిగా టీం బిల్డ్ చేసినా కానీ ఇంకా ఏదో లోటు కనిపిస్తూనే ఉంది. ఒక క్యాప్టెన్ తప్ప మిగతా టీం అంతా ఇన్ఎక్స్పీరియన్స్గానే కనిపిస్తుంది. మళ్ళీ సేమ్ అట్లనే అయిపోయింది. మరి చూద్దాం ఎట్లా ఆడతారో, వీళ్ళు ఏం చేస్తారో. పోటీ అయితే ఇవ్వగలుగుతారు, ఎక్స్పీరియన్స్ ప్రెషర్లాగా వచ్చినప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమవుతుందో మరి. సో వీళ్ళు కూడా హైయెస్ట్ పర్స్తో వచ్చారు కాబట్టి 25 out of 25 ప్లేయర్స్ని పర్చేజ్ చేసిరు. వీళ్ళ టీం మొత్తాన్ని ఇట్లా స్క్రీన్ మీద పెడతా చూడండి. నెక్స్ట్ రాజస్థాన్ టీం విషయానికి వస్తే వీళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ లిస్ట్ చెప్తా ఒకసారి చూడండి. సంజు శాంసన్, జైస్వాల్, రియాన్ పరాగ్, జురెల్, హెట్మేయర్, సందీప్ శర్మ. ఈ 6 వీటిలల్లో సందీప్ శర్మ ఒక్కడే బౌలర్. సో వీళ్ళకి బ్యాట్స్మెన్స్ ఎక్కువైపోయారు, కానీ బౌలర్స్ ఎవ్వరు లేరు కాబట్టి వీళ్ళు ఈ ఆప్షన్లో బౌలర్స్ మీదనే మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా చేశారు. సో వీళ్ళు తీసుకున్న ప్లేయర్స్లలో టాప్ పిక్స్ ఎవరెవరో చెప్తా చూడండి. ఆర్చరు, మహేష్ తీక్షణ, అస్రంగ, నితీష్ రాణా, తుషార్ దేశపాండే, వైభవ్ సూర్యవంశీ. సో వీళ్ళందరిలో ఒక వైభవ్ సూర్యవంశీ తప్ప మిగతా వాళ్ళందరూ బౌలర్సే. మన నితీష్ రాణా కూడా ఆల్రౌండరే. సో వీళ్ళు తీసుకున్న టాపిక్స్లో ఈ ఆక్షన్ మొత్తంలో వీళ్ళు చేసిన ఖర్చు మొత్తం బౌలర్ల మీద ఖర్చు చేసారు. సో ఎవరెవరికి ఎంత ఇచ్చారంటే ఆర్చర్ 12.5 CR ఇచ్చారు, అస్రంగకి 5.25, తుషార్ దేశపాండేకి 6.5 CR ఇచ్చారు, అండ్ మహేష్ తీక్షణకి 4.4 CR ఇచ్చారు. సో ఇట్లా బౌలింగ్ సైడ్ చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది టీము. ఇప్పుడు బ్యాటింగ్ సైడ్ చూద్దాం. బ్యాటింగ్ సైడ్ ఎవరెవరు అంటే సంజు శాంసన్, జైస్వాల్, రియాన్ పరాగ్, జురేల్, హెట్మేయర్, నితీష్ రాణా. సో ఇట్లా బ్యాటింగ్ సైడ్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఆ టీం. కానీ మన సంజు శాంసన్, జైస్వాల్, నితీష్ రాణా తప్ప ఈ జురేల్, హెట్మేయర్, రియాన్ పరాగ్ వీళ్ళందరూ అసలు కన్సిస్టెన్సీ లేని ప్లేయర్స్. వీళ్ళు ఎప్పుడు ఆడతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. సో వీళ్ళు ఎట్లయినా హ్యాండ్ ఇస్తారు. అండ్ ఇంకొకటి వీళ్ళు హెట్మేయర్ని రిటైన్ చేసుకున్నారు. 11 కోట్లు ఇచ్చి హెట్మేయర్ని రిటైన్ చేసుకున్నారు. ఈ హెడ్మేర్ మీద వీళ్ళకి ఎందుకు ఇంత నమ్మకమో నాకే తెలుస్తలేదు. ఈయన ఎట్లయినా హ్యాండ్ వేస్తారు, అది కామనే. సో ఓవరాల్గా ఈ టీం ఎట్లుందంటే బౌలింగ్ సైడ్ పర్ఫెక్ట్గా స్ట్రాంగ్ ఉన్నది, డౌట్ లేదు. అండ్ బ్యాటింగ్ సైడ్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. కానీ వీళ్ళ కన్సిస్టెన్సీ చూపిస్తేనే వీళ్ళు నిలదొక్కగలుగుతారు. ఓవరాల్గా అయితే ఇది స్ట్రాంగ్ టీమే, కానీ బ్యాట్మెన్స్ హ్యాండ్ ఇవ్వకపోతే మంచిగా ఉంటుంది. సో వీళ్ళు ఈ ఆప్షన్లో 20 ప్లేయర్లను కొనుక్కున్నారు, 25 మందికి. ఈ ఎవరెవరో ఈ స్క్రీన్ మీద వేస్తా చూడండి ఒకసారి. నెక్స్ట్ మన ఆర్సీబీ టీం విషయానికి వద్దాం. యాక్చువల్గా డే 1 ఆప్షన్ అయిపోయినాక ప్రతి ఒక్కరు ఇంటర్నెట్లో ఆర్సీబీని బాగా ట్రోల్ చేసారు. ఏం చేస్తుర్రా, ఆప్షన్లో పాల్గొనలేరురా, ఏం చేస్తుర్రా అని. యాక్చువల్గా వీళ్ళు కూడా ఎక్కువ పర్స్తోటే వచ్చారు ఆప్షన్లకి, కానీ సరిగ్గా పార్టిసిపేట్ చేయలేదు అనే ట్రోలింగ్ ఎక్కువైంది. బట్ యాక్చువల్గా వీళ్ళు మంచి మంచి ప్లేయర్స్నే పిక్ చేసుకున్నారు. వాళ్ళు ఎవరెవరు చెప్తా చూడండి. ఫస్ట్ లియామ్ లివింగ్స్టోన్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, జోష్ హజిల్వుడ్, కృణాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, నువాన్ తుషారా, దేవదత్ పడిక్కల్, లుంగి ఎంగిడి అండ్ భువనేశ్వర్ కుమార్. ఇంత మంచి టాప్ పిక్స్ తీసుకున్నారు వీళ్ళు. సో ఇందులో ఎవరికి ఎక్కువ ప్రైజ్ ఇచ్చారంటే మన ఫిల్ సాల్ట్కి 11.50 ఇచ్చారు, జితేష్ శర్మ 11 CR, జోస్ హజల్వుడ్కి 12 CR ఇచ్చి కొనుక్కున్నారు. అండ్ మన భువనేశ్వర్కి 10.75 CR ఇచ్చి భువనేశ్వర్ని తీసుకున్నారు. అండ్ ఆల్సో లివింగ్ స్టోన్కి 8.75 CR అండ్ ఒక బౌలర్ రసిక్ దర్ సలాం, ఈ బౌలర్ని 6 CR ఇచ్చి తీసుకున్నారు వీళ్ళు. సో వీళ్ళకి ఎక్కువ ప్రైజ్ ఇచ్చారు, మిగతా వాళ్ళందరికీ తక్కువ ఇచ్చి తీసుకున్నారు.
సో ఓవరాల్గా ఈ టీం మొత్తం ఎట్లుందో చూద్దాం. ఫస్ట్ బ్యాట్స్మెన్ సెక్షన్ చూద్దాం. ఎవరెవరు అంటే రజత్ పటీదార్, విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, రోమన్ షెపర్డ్, పడిక్కల్ అండ్ కృణాల్ పాండ్యా. ఈ బ్యాటింగ్ టీం మొత్తం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు బౌలింగ్ సైడ్ చూద్దాం. ఎవరెవరు ఉన్నారంటే హజిల్వుడ్, ఎంగిడి, భువి, యశ్ దయాలు, రసిక్దార్, సలాం. సో మీరు చూడండి బౌలింగ్ సైడ్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది కదా టీం. కానీ కాదు, వీళ్ళందరూ ఫాస్ట్ బౌలర్సే ఉన్నారు. అసలు స్పిన్ లేదు. మళ్ళీ ఈసారి కూడా చాలా పెద్ద తప్పు చేసారు ఆర్సీబీ. ఈసారి కూడా స్పిన్నర్స్ని సరిగా తీసుకోలేదు. ఎవ్వరు లేరు, సరిగా కాదు అసలు స్పిన్నర్సే లేరు. ఈ పోరగాళ్ళ దాంట్లోకించే ఎవడో ఒకడు మంచిగా పర్ఫామ్ చేస్తేనే ఆర్సీబీ నిలబడుతుంది, లేకపోతే స్పిన్నర్స్ తోటి కష్టమైపోతుంది. అయితే వీళ్ళు ఒక స్పిన్నర్ని, సుయాష్ శర్మ అనే ఒక స్పిన్నర్ని 2.6 CRకి తీసుకున్నారు. ఆ ఒక్క స్పిన్నర్ తోటి నడిపించలేరు. కాబట్టి ఈ యంగ్స్టర్లకించి ఇంకో స్పిన్నర్స్ ఎవరైనా రావాలి. ఈసారి కూడా పోయినసారి లాగానే ఈ బ్యాటింగ్ సైడ్ మంచిగా ఉన్నది, ఫాస్ట్ బౌలింగ్ సైడ్ మంచిగా ఉన్నది, స్పిన్నర్స్ లేరు. అనవసరంగా వీళ్ళు చాహల్ని ఇసబెట్టుకొని అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా తడబడుతూనే ఉన్నారు స్పిన్నింగ్ విషయంలో. ఎవరైనా ఒకరిని తయారు చేసుకోవాలి, లేకపోతే ఎవరైనా మంచి స్పిన్నర్ని తెచ్చుకోవాలి, లేకపోతే చాహల్నే తెచ్చుకోవాలి. ఏం చేస్తారు మరి? సో ఓవరాల్గా చూస్తే ఆర్సీబీ పరిస్థితి ఇట్లా ఉంది. ఇది కూడా స్ట్రాంగ్ టీం లాగా కనిపిస్తుంది, కానీ స్పిన్నర్స్ చాలా పెద్ద లోటు అవుతారు. ఇది కూడా సరిగ్గా లేదు. ఎక్కువ పర్స్తో వచ్చిర్రు, కానీ అయినా మళ్ళీ ఆగమే చేసుకున్నారు. యాక్చువల్గా ఈ ఆర్సీబీ వాళ్ళు ఎక్కువ పర్స్తో వచ్చారు, కానీ 21 ప్లేయర్స్ మాత్రమే కొనుక్కున్నారు. సో వాళ్ళు ఎవరెవరు అని ఈ స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి చూడండి. లాస్ట్ ఎస్ఆర్హెచ్ విషయానికి వద్దాం. యాక్చువల్గా ఎస్ఆర్హెచ్ని అందరూ చాలా పొగుడుతున్నారు. ఆక్షన్లో మస్తు పార్టిసిపేట్ చేసిరు, అది కరెక్టే. 45 CR తోటి వచ్చి మంచి మంచి పిక్స్ చేసిరు. వీళ్ళు చాలా మంచి ప్లేయర్స్ని తీసుకున్నారు. కానీ ఒక మిస్టేక్ చేసిరు, ఏంటంటే హర్షల్ పటేల్ అండ్ భువి. వీళ్ళు అనవసరంగా హర్షల్ పటేల్కి 8 కోట్లు ఇచ్చి అనవసరంగా తీసుకున్నారు. అదే 8 కోట్లు అట్లనే పెట్టి వాడిని వేరే వాళ్ళకి కట్టబెట్టి మనం భువి సెకండ్ డే రోజు భువి కోసం కొట్లాడితే మస్తు ఉంటుండే. మంచి ఓకే, భువి అండర్ పర్ఫామ్ చేసి ఉండొచ్చు పోయినసారి, మళ్ళీ చేసాడేమో. అది పక్కకు పెట్టండి. ఎందుకు అది పక్కకు పెట్టినా భువికి చాలా ఫ్యాన్ బేస్ ఉన్నది. ఆ ఫ్యాన్ బేస్ ఏ టీంకైనా మస్తు అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు భువి ఆర్సీబీకి పోయాడు. ఆ ఆర్సీబీకి ఉన్న నెగిటివిటీలో సగం పోతుంది భువిని తీసుకున్నందుకు. వాళ్ళకి అట్లుంటుంది. ఆయన ఇప్పుడు మన ఐపీఎల్ ఉన్న ఒక 2-3 టీంలతో కంపేర్ చేస్తే భువి ఫ్యాన్ బేసే ఎక్కువ ఉంటుంది. అంతా చెప్తలేను. ఇప్పుడు 2 రోజుల నుంచి యాక్షన్ అయింది. 2 రోజుల నుంచి యాక్షన్ అయితే ఏ ప్లేయర్ ట్రెండింగ్లో లేడు. ఓన్లీ భువి 4 రోజుల నుంచి ట్రెండింగ్లోనే ఉంటుంది ట్విట్టర్లో. అట్లా ఉంటుంది ఆయన ఫ్యాన్ బేసు. ఆయనని వదులుకోకుండా ఆయన కోసం కొట్లాడి ఉంటే మస్తు ఉండేది ఎస్ఆర్హెచ్. కొంచెం ప్లానింగ్ చేసుకుంటే భువనేశ్వర్ కూడా మన టీంలోకి వస్తుండే. ఈ హర్షల్ పటేల్ భువనేశ్వర్ కంటే మంచి బౌలరా, పెద్ద బౌలరా అంటే అస్సలే కాదు. ఆయన మస్తు రన్స్ ఇస్తాడు, ఎట్లా ఇస్తాడో, ఎప్పుడు ఎట్లా ఇస్తాడో ఆయనకే తెలియాలి. ఈ ఎస్ఆర్హెచ్ బిల్డ్ చేసుకున్న టీం విషయానికి వస్తే వీళ్ళు తీసుకున్న ప్లేయర్స్లల్లో టాప్ పిక్స్ ఎవరెవరు అంటే హర్షల్ పటేల్, షమి, ఇషాన్ కిషన్, రాహుల్ చహార్, జంపా, అభినవ్ మనోహర్, సమర్జీత్ సింగ్ అండ్ సచిన్ బేబీ. వీళ్ళందరూ టాప్ పిక్స్. వీళ్ళల్లో ఎక్కువ ప్రైజ్ ఇచ్చిన ప్లేయర్ ఎవరంటే ఇషాన్ కిషన్కి 11.25 CR ఇచ్చారు. దాని తర్వాత షమీకి 10 CR ఇచ్చారు. అండ్ హర్షల్ పటేల్కి 8 CR ఇచ్చారు. అంతే. ఇక మిగతా వాళ్ళందరికీ చాలా తక్కువ అమౌంట్స్ ఇచ్చారు. అండ్ మిగతా పోరాగాలను తీసుకున్నారు. సో ఓకే, ఇప్పుడు ఈ టీం ఎట్లా ఉందని చూసుకుందాం. ఇక బ్యాటింగ్ సైడ్ చూద్దాం. నెక్స్ట్ బ్యాటింగ్ సైడ్ ఈ ఎస్ఆర్హెచ్ టీం ఎట్లుందని చూసుకుంటే యాక్చువల్గా ఈ బ్యాటింగ్ టీం మొత్తం రిటెన్షన్లోనే తయారైపోయింది. వాళ్ళకు ఎక్స్ట్రా యాడెడ్గా ఒక 2 బ్యాట్స్మెన్లను తీసుకున్నారు ఈ ఆప్షన్లో. సో మొత్తం బ్యాటింగ్ టీం ఎట్లుందని చూద్దాం. ఫస్ట్ క్లాసిన్, కమిన్స్, నితీష్ రెడ్డి, అభిషేక్, హెడ్ వీళ్ళకి యాడ్ అయింది ఆప్షన్లో. ఇషాన్ కిషన్, అభినవ్ మనోహర్ అండ్ సచిన్ బేబీ కూడా మంచి ప్లేయరే. సో ఇట్లా బ్యాటింగ్ సైడ్ స్ట్రాంగ్గానే కనిపిస్తుంది ఎస్ఆర్హెచ్. అండ్ బౌలింగ్ సైడ్ చూద్దాం. సో బౌలింగ్ సైడ్ చూసుకుంటే ఫాస్ట్ బౌలింగ్కి షమి, హర్షల్ పటేల్, సిమర్జీత్ సింగ్ ఉన్నారు. అండ్ స్పిన్ కోసం జంపా అండ్ రాహుల్ చహార్ ఉన్నారు. సో ఇట్లా బౌలింగ్ సైడ్ కూడా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది టీము. కానీ ఎస్ఆర్హెచ్ అంటేనే బౌలింగ్ చాలా టఫ్ ఉంటుంది ఎస్ఆర్హెచ్లో. సో ఆ స్టాండర్డ్స్కి ఈ బౌలర్స్ మ్యాచ్ చేస్తారు అన్నట్టు అనిపించలేదు. కానీ వీళ్ళు కూడా బెస్ట్ బౌలర్సే. కానీ చూద్దాం మ్యాచ్ చేస్తారో లేదో, ఏమవుతుందో. సో ఓవరాల్గా చూస్తే ఈ టీం బ్యాటింగ్, బౌలింగ్ చూస్తే ఈ టీం కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈ టీం కూడా చాలా టఫ్ ఫైట్ ఇస్తుంది మిగతా టీమ్స్కి. సో చూద్దాం ఈ ఎస్ఆర్హెచ్ ఎంతవరకు పనితనం చూపిస్తారో, ఈ కొత్త బౌలర్స్ ఎంత పనితనం చూపిస్తారో. అండ్ ఇంకోటి ఎస్ఆర్హెచ్ కూడా చాలా తక్కువ మంది ప్లేయర్స్ని కొనుక్కున్నది. 25 మందికి 20 మందినే కొనుక్కున్నారు.
వాళ్ళందరూ ఎవరెవరు అని స్క్రీన్ మీద వేస్తా చూడండి. సో అంతే, ఇక్కడ అన్ని టీమ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఏ టీంలో మంచి ప్లేయర్స్ ఉన్నారు, ఏ టీంలో ఇట్లున్నది, ఏ టీంలో లొసుకులు ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత నాకు కొన్ని టీమ్స్ బెస్ట్ అనిపించినాయి. ఏ నెగిటివ్స్ లేకుండా, ఏ లొసుగులు లేకుండా ఉన్న టీమ్స్ 3 అనిపించినాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ సిఎస్కే చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ డీసీ కూడా అటు బౌలింగ్కి, బ్యాటింగ్కి, ఆల్రౌండర్స్కి పర్ఫెక్ట్ టీం ఉన్నది. అండ్ దాని తర్వాత ఎస్ఆర్హెచ్ కూడా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ఈ 3 టీమ్స్ చాలా బాగున్నాయి. మిగతా టీమ్స్ అన్నిట్లలో ఒకటి ఎక్కువ ఉంటుంది, ఒకటి తక్కువ ఉంటుంది, ఇట్లనే ఉన్నాయి. కానీ చూద్దాం, ఇక మన యంగ్స్టర్స్ కూడా చాలామంది ఉన్నారు ఈసారి అన్ని టీమ్స్లల్లో. అలా ఎవరు ఫైర్ అవుతారు, ఎవరు మీదకి వస్తారు మనకు తెలియదు. ఎవరు ఎప్పుడు ఎట్లా ఆడతారో ఇది ఐపీఎల్ కాబట్టి ఎవరు ఎట్లా ఆడతారో ఏం చెప్పలేము. సో చూద్దాం, ఐపీఎల్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం, దాని మీద కూడా అనాలిసిస్ చేసుకుందాం. ముందు ఇంకా చాలా అనాలిసిస్ వస్తాయి క్రికెట్ మీద, అన్నీ మాట్లాడుకుందాం, మంచిగా ముచ్చట్లు పెడదాం, డిస్కషన్ చేద్దాం, లైవ్స్ పెడదాం, అన్నీ చేద్దాం. అవన్నీ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. బాయ్.